సభాధ్యక్షులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు, మాకు ఉద్యమకారుడు అంటే ఇంకెక్కువ మంత్రి గారు కానీ ఉద్యమకారుడు, అట్లాగే గంగుల కమలాకర్ అన్న, మధుసూదనాచారి అన్న, బద్దిరాజు రవిచంద్రన్న ఎంపీ గారు, బడుగు లింగన్న, మరి జాయింట్ యాక్షన్ కమిటీ బలహీన వర్గాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆర్ కృష్ణన్న గారు, అట్లాగే నారగోని గారు పెద్దలు, బహుజన మేధావి, అట్లాగే నా సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారు, దాస్ సురేష్ గారు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమ అభివందనాలు. ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంలో మనం ఇక్కడ కలుస్తూ ఉన్నాం. నేను ఇక్కడ మాట్లాడిన అన్న చెప్పిండు, సమయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెద్దలు గౌరవనీయులు మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఒక్కడిగా ప్రారంభమై తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడ 2001లో ప్రారంభిస్తే 2009లో సరిగ్గా ఆ రోజు ఉస్మానియాలో విద్యార్థి నాయకుడిగా నేను ఉన్నాను. మరి ఆ రోజు ఉస్మానియాలో అన్ని విద్యార్థి సంఘాలన్నింటినీ కలిపి జాయింట్ యాక్షన్ కమిటీగా గౌరవనీయులు కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మాకున్నటువంటి భిన్న అభిప్రాయాలు, భిన్న భేదాలు, మీరు తెలుసు యూనివర్సిటీలో ఎన్ని రకాలైనటువంటి సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయో, అందరం కలిసి మొట్టమొదటి జాయింట్ యాక్షన్ కమిటీగా కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఏర్పాటు కావడం జరిగింది. అదొక మైలురాయిగా కేసీఆర్ గారి దీక్ష, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటము ఒక మైలురాయిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించింది. అట్లాంటి సందర్భంలోనే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒక చారిత్రాత్మకమైన విషయం. మీకు తెలుసు, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇచ్చి మీనమేస లెక్క పెడుతూ ఎట్లా ప్రయత్నం చేసిందో, అట్లాగే భారతీయ జనతా పార్టీ చేయాల్సిన స్థానంలో ఉండి బీజేపీ నరేంద్ర మోడీ బలమైనటువంటి నాయకుడి వారు ఎట్లా తప్పించుకుంటున్నారో నేను లోతులోకి వెళ్ళను, మీరంతా చూసినటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఒకటి పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. మొదటి నుంచి కూడా మరి కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మరి పెద్దలు మధుసూదనాచారి కానీ, శ్రీనివాస్ గౌడ్ అన్న, మా గంగుల కమలాకర్ అన్న, శ్రీనివాస్ యాదవ్ అన్న రాలేదు, బద్దిరాజు రవిచంద్ర అన్న, అందరూ కూడా, మా లింగన్న, అందరూ కూడా బలహీన వర్గాల పక్షాన నిలబడతామని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆ రోజు అసెంబ్లీలో బిల్లు పెడితే పరిపూర్ణంగా సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలో సపోర్ట్ చేయడం జరిగింది. మద్రాస్కి వెళ్ళి కూడా స్టడీ చేసి, మరి చెన్నైకి వెళ్ళి స్టడీ చేసి మరి అద్భుతంగా ఒక పరిష్కార మార్గాన్ని, రాజ్యాంగ సవరణని ఒకటే పరిష్కార మార్గం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ కూడా సరిగ్గా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమాజానికి. మాకు ఏ వర్గాల మీద మాకు వ్యతిరేకం లేదు, ఏ కులాల మీద మాకు వ్యతిరేకం లేదు. మేము బుద్ధుడు, అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే ఏదైతే చెప్పినరో ఎవరెంతుంటే అంత వాటా కావాలని చెప్పేసి, న్యాయం కావాలని చెప్పేసి కోరుకునేటువంటి బిడ్డలము. మాకు న్యాయం కావాలి. అందుకోసం ఈ బంద్ పేరు బంద్ ఫర్ జస్టిస్. బంద్ ఫర్ జస్టిస్ ఏ వర్గంకు వ్యతిరేకం కాదు, మాకు కావాల్సినటువంటి వాటా మాకు రావాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇలా మేము తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా రేపు జరగబోయే బంద్ను అందరూ కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు జస్టిస్ కావాలి? 80 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగ అమల్లోకి వచ్చి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సందర్భంలో బలహీన వర్గాలు, మరి 50% ఉన్నటువంటి బలహీన వర్గాలు మరి కేవలం ఇలా 25% మాత్రమే రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దళితులకి అంబేద్కర్ కృషి ఫలితంగా రాజ్యాంగబద్ధంగా సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. అట్లాగే నరేంద్ర మోడీ గారు 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు. మేము దాన్ని స్వాగతించినాం. సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళుగా మేము స్వాగతించినాం. అగ్రకుల పేదలకు ఇవ్వమని, దళితులకు వస్తుంది, అగ్రకులాల్లో ఉన్నట్టు పేదలకు వస్తుంది. మరి 50% ఉన్నటువంటి బీసీలు ఏం అన్యాయం చేశారు ఈ దేశంలో? సకల సంపద సృష్టించి అన్ని రకాలుగా వేల సంవత్సరాలుగా అణచివేయబడుతున్నటువంటి బలహీన వర్గాలు మరి ఈ దేశంలో ఈ 50% ఉన్నటువంటి బీసీలు లేరా? ఈ దేశంలో హిందువులుగా ఉన్నటువంటి మేము, రాముడి కృష్ణుని వారసులు ఉన్నటువంటి మేము మరి ఈ దేశ పౌరులం కాదా? భరతమాత బిడ్డలం కాదా? కాబట్టి ఇవాళ రాజ్యాంగ సవరణ ఎట్లయితే సేఫ్ గార్డ్స్, ఎస్సీ ఎస్టీలకు సేఫ్ గార్డ్స్ ఎట్లున్నాయో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద అగ్రకులాలకు ఎట్టిచ్చినో మాకు కూడా ఇవ్వండి. ఇది న్యాయం, ఇది ధర్మం, ఇదే న్యాయం, ఇదే ధర్మం. అందుకోసమే ఈ ధర్మ పోరాటానికి మరి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరి రేపు 18వ తారీఖు జరగబోయే బంద్ ఫర్ జస్టిస్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ వేడుకుంటున్నాను. ఇది న్యాయమైంది, ధర్మమైంది, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము 50% ఉన్నటువంటి మేము 25% 20 అంటే 50 మంది 25 ప్లేట్లు తింటున్నాం భోజనం.
50 మంది తినాల్సింది కేవలం మాకు 25 ప్లేట్ల భోజనం ఇస్తున్న అర్ధాకలతో ఉంటున్నాం. కాబట్టి మాకు అందరిలాగే మాకు కూడా సమాన అవకాశాలు కానీ కోరుకుంటున్నాం. ఇది న్యాయమైంది, దీన్ని అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.